ఒక మ్యూజిక్ ద్వారా చెప్తాం అనమాట. లై డిటెక్టర్ లాగా శుద్ధపూసిని డిటెక్టర్ ఇది. సో మీరు చెప్పగానే మేము పట్టుకుంటాం వెంటనే. సో ఇక్కడ మీ అబ్బాయి రిక్కీ కూడా ఉండడం జరిగింది. తన ప్రెజెంట్స్లోనే ఈ సినిమా వస్తుంది. ఇక్కడ మీ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఒక సగం ఫ్యామిలీ ఉంది కాబట్టి, ఇంకా ఇంట్లో వైఫ్ ఉన్నారు కాబట్టి, ఇక్కడ లయ గారిని చూస్తే, అంటే ఆ పాత్రను చూస్తే, ఈ క్యారెక్టర్లో మీ వైఫ్ని చూస్తే మామూలు టార్చర్ కాదు, పగడుకు కూడా రాకూడదు అనిపిస్తుంది. సో ఇంట్లో మీ భార్య గారు ఎలా ఉంటారు? ఇన్నాళ్ళు అసలు ఎలా ఉందో నాతో అనేది నాకు ఒక ఫజిల్ అమ్మ, అంతే. టార్చర్ మా ఆవిడ కాదు, నాదే ఉంటుంది ఇంట్లో, ఎందులో అయినా పై చేయి నాదే అంటున్న శివాజీ గారు, రైట్ ఆర్ రాంగ్? వెంటనే మీరు హానెస్ట్ అండి, తెలిసిందే. ఇంకో ప్రశ్న కూడా నేను అడగట్లేదు, మీలోని మంగపతిని నేను బయటికి తీసుకొని రావాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. యా, మనం ఇప్పుడు లయ గారి దగ్గరికి వెళ్దాం. లయ గారు, ఆఫ్టర్ 20 years, ఏంటి మీరు 20 yearsలోనే ఆగిపోయినట్టున్నారే? యా, ఇది కాంప్లిమెంటే, మీరు నవ్వచ్చు, దీనికి ఆన్సర్ చేయాల్సిన పర్లేదు. ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఆ ప్రశ్న ఏంటి అంటే, 20 years తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేస్తూ ఉంటే మళ్ళీ శివాజీ గారేనా అనిపించింది అంటగా మీకు? లేదు. రైటా కాదా? లేదు, అలా అనిపించలేదు, చాలా ఆనందంగా అనిపించింది అని చెప్తున్నా లయ గారు. వేయండి అయ్యా మ్యూజిక్, అరగంట తర్వాత వస్తుందా? మా మిషన్ పనిచేయట్లేనట్టుంది, తీసి పక్క పడండి. దిస్ ఇస్ నాట్ ఫేర్. నాట్ ఫేర్ కాదండి, మేము చాలా అసలు మా మిషన్ అసలు మామూలుగా కరెక్ట్గా చెప్తూ ఉంటుంది అనమాట. సో క్రేజీగా చెప్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మిగతా ప్రశ్నలు సమాధానాలన్నీ మనం తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే చమ్మక్ చంద్ర గారు, మీరు ఇందాక నుంచి ఎప్పుడు మైక్ వస్తుందని ఎదురు చూస్తున్నట్టు మీ కళ్ళజోళ్ళ నుంచి నాకు కనిపిస్తుంది ఎక్స్ప్రెషన్. సో యా, మీరు కూడా ఆల్రెడీ ఇందాక బ్లాక్ కలర్ బియర్డ్తో వచ్చారు, ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ అయిపోయింది, ఇంకా ఎక్కువ వెయిట్ చేయించదలుచుకోలేదు. మీరు కూడా నాతో పాటు రండి. అండ్ కమల్ గారు, మీరు కూడా నాతో పాటు రండి. ఇమాన్యుయల్ ఆశగా స్టేజ్ వైపుకే చూస్తున్నారు, మీకు తెలుస్తుంది మీ ఎక్స్ప్రెషన్స్, మీరు కూడా వచ్చేసేయండి స్టేజ్కి. యా, చమ్మక్ చంద్ర గారిని, చిత్రం శ్రీను గారిని పైకి రావాలండి. మీరు జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు స్టేజ్ మీదకి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కమల్ గారు